హల్లెలూయా हालेलुया। ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం యెరూషలేము సింహాసనం అని యెరూషలేముకు పేరు పెట్టబడుతుంది। उन दिनों में यहोवा का सिंहासन यरूशलेम में करके उसका नाम रखा गया है। జనములన్నీ తమ దుష్టత్వం మానుకొని మూర్ఖత్వం చొప్పున నడవక యెహోవా నామాన్ని బట్టి యెరూషలేము గుంపులు గుంపులుగా కొడతారు। सारी जातियां अपने बुरे मन के हट पर ना चल के सभी लोग इकट्ठे होकर यरूशलेम में इकट्ठे होंगे। ఇది జరగబోతున్న ప్రవచనం यह होने वाला भविष्यवाणी है। ఎవరిని బట్టి అంటే यह किसके लिए? ఎవరినైతే మనం ప్రేమిస్తామో जिससे हम प्रेम रखते हैं ఆ నామం శ్రేష్టమైన నామం, उसका नाम श्रेष्ठ में है। పరలోకం నుంచి దిగి వచ్చే నామం, स्वर्ग से उतर कर आने वाला नाम है। ఆ నామాన్ని బట్టి గుంపులు గుంపులుగా వాళ్ళు ఏకమవుతారని ఇక్కడ చెప్పబడుచున్నది। उनके नाम के निमित्त इकट्ठे होकर आएंगे करके लिखा गया है। జ్ఞానమయ్యున్న ఆయన్ని ప్రేమించాలి। बुद्धि युक्तमय रहने वाले उन प्रभु से हमें प्रेम रखना है। మన దేవుడే జ్ఞానం, हमारे प्रभु ही बुद्धि है। ఆయనే జ్ఞాన సంపూర్ణత కలిగిన వాడు। वो संपूर्ण बुद्धि को प्राप्त करने वाला है। ఆయన మనం ప్రేమించాలి। उससे हमें प्रेम रखना है। ఆయన నామాన్ని బట్టి యెరూషలేములో గుంపులుగా కొడతారని చెప్తూ ఉన్నది। उसके नाम के निमित्त यरूशलेम में सभी लोग इकट्ठे होंगे ఆ కాలంలో యెహోవా సింహాసనం అని ఆ యెరూషలేముకు పేరు పెట్టబడినని వ్రాయబడుతుంది। उन दिनों में यहोवा का सिंहासन है करके यरूशलेम का नाम रखा गया करके लिखा गया। హల్లెలూయా हालेलुया। ఈ విధంగా ఆయన నామాన్ని ప్రేమించే వారిగా ఉండాలి। इस प्रकार उसके नाम से प्रेम रखने वाले के रूप में रहना है। ఆయన నామాన్ని ప్రేమించిన వారందరికీ వారు గుంపులు గుంపులో కూడి గొప్ప ఆనందాన్ని, సౌఖ్యాన్ని, జీవాన్ని అనిపించే భాగ్యం ముందు ముందు మన ముందు దాచబడి ఉన్నది। उसके नाम से प्रीति रखने वाला सभी लोग इकट्ठे होकर आने वाले जीवन में अद्भुत रूप से उन्हें आनंद और खुशी प्राप्त होगा करके लिखा गया है। ఇంకా సామెతల గ్రంథం 8:17లో వ్రాయబడినప్పుడు और नीति वचन 8 और 17 में क्या लिखा गया है? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడ జ్ఞానం మాట్లాడుతుంది। जो मुझसे प्रीति रखता है मैं भी उससे प्रीति रखता हूँ करके वहाँ पर लिखा गया है। ఇది జ్ఞానాన్ని గురించి చెప్పబడిన మాట। यह बुद्धि के विषय में बताया गया है। పైనుండి వచ్చే జ్ఞానం అనే క్రీస్తు కూడా ऊपर से आने वाला बुद्धि का प्रतिरूप यीशु भी ఈ రోజు ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు। आज के दिन उससे प्रेम रखते हैं तो वो भी हमसे प्रेम रखता है। నన్ను జాగ్రత్తగా కనుగొని వారికి నేను నన్ను కనుగొందురు అని చెప్తూ ఉన్నాడు। जो मुझे सावधानी से ढूंढता है वो मुझे पाता है करके लिखा गया है। కనుక మనం ఆయన్ని ప్రేమించాలి। इसलिए हमें उससे प्रेम रखना है। ఇంకా బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే और बाइबल में क्या लिखा गया है? మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగనల్లా ఆయన మీరు అడగండి పొందుకొనని రాస్తుంది। अगर आप में किसी में बुद्धि की कमी हो तो आप उससे मांगो और पाओ करके लिखा गया है। ఆయన్ని అడిగిన వాళ్ళకి జ్ఞానం ప్రాప్తించబడుతుంది। जो उससे मांगते हैं उन्हें बुद्धि प्राप्त होगा। ఆయన్ని ప్రేమించిన వారికి జ్ఞానం దొరుకుతుంది। उससे प्रेम रखने वालों को बुद्धि मिलेगा। ఇంకా సామెతల గ్రంథం 8:21లో వ్రాయబడిన మాట ఏంటంటే और नीति वचन 8:21 में क्या लिखा गया है? నన్ను ప్రేమించు వారిని जो मुझसे प्रेम रखते हैं ఆస్తికర్తలుగా చేయుదునని ప్రభువారు చెప్తున్నాడు। उन्हें परमार्थ के रूप में मैं भागी करूंगा करके लिखा गया है। వారి నిధులను నేను నింపుతాను। उनके भंडारों को मैं भरूंगा। వారిని ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా గొప్పవారుగా డబ్బు వాళ్ళ కలవరిగా చేస్తాను। उनसे प्रेम रखने वालों को मैं महान धन संपत्ति प्राप्त करने वाले के रूप में और परमार्थ के रूप में बदलूंगा करके लिखा गया है। హల్లెలూయా। हालेलुया। ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, आज के दिन प्रिय परमेश्वर के लोगों, దేవుని ప్రేమించడం మనం నేర్చుకుంటే చాలు। परमेश्वर से प्रेम रखना ही हमें सीखना है। ఆయన ఆస్తికర్తలుగా సంపత్తికి కర్తలుగా మనల్ని నియమిస్తాడు। वो अपने धन संपत्ति के ऊपर अधिकारी के रूप में ठहराएगा। ఆస్తి పేదవారి లెక్క నుంచి మనం తొలగిస్తాడు। गरीबों के गिनती से हमें अलग करेगा। మన యొక్క అల్పమైన జీవిత చరిత్రను మార్చివేస్తూ ఉంటాడు। जो हमारी गरीबी का जीवन है उसका चरित्र वो बदलेगा। దారిద్ర రేఖలన్నీ తుడిచివేస్తూ ఉంటాడు। दरिद्रों की रेखा में जो हम लोग अपने जीवन यापन कर रहे हैं उसको भी वो मिटाएगा। ఆయన ఆస్తికర్తలుగా చేయగలడు। वो धन संपत्ति के रूप में, धन के अधिकारी के रूप में हमें बदलेगा। బైబిల్లో ఎన్నో వాస్తవ సత్యాలు ఉన్నాయి। बाइबल में कई प्रकार के सत्य छिपा है। గొర్రెలు కాచుకున్న వాడిని రాజుని చేశాడు దేవుడు। भेड़ों को चराने वालों को राजा के रूप में प्रभु ने बदला। గాడిదలను తిరిగే వాడిని ఆయన ఇజ్రాయెల్ ప్రథమ రాజుగా మార్చాడు। गधों के साथ चलने वालों को इस्राएल के प्रथम राजा के रूप में वह बदला। ఇంకా ఎన్నెన్నో చరిత్రలు ఉన్నాయి। और कई प्रकार के चरित्र, చాలా అల్పమైన చరిత్ర కానీ దేశానికి అధికారులుగా మార్చబడ్డారు। बहुत ही छोटे चरित्र रखने वाले भी देश का अधिकारी के रूप में बदले गए। అనాథ బిడ్డగా పిలువబడిన ఎస్తేరుని దేవుడు రాణిగా మార్చివేశాడు। अनाथ के रूप में बुलाए जाने वाले एस्तेरी को रानी के रूप में बदला प्रभु ने। హల్లెలూయా। हालेलुया।
ఆయన ఎన్నిక లేని వారిని బలమైనగా జనంగా మార్చివాడు. जो हीन होते हैं उन्हें बलवंत के रूप में बदला है। త్రోసివేయబడిన వారిని తలకు మూలరాయిగా మార్చివాడు. धकेले और तुच्छ समझने वालों को గొప్పగా మార్చాడు. महान के रूप में बदला। కారణం ఏంటంటే इसका कारण क्या है? ఆయన ప్రేమించే వారు ఎవరిని వదిలిపెట్టడు. जो उससे प्रेम रखते हैं वह किसी को नहीं छोड़ता। హల్లెలూయా. हालेलुया। మనం ప్రేమించాల్సిన ధనాన్ని కాదు, हमें धन से प्रेम नहीं रखना है। మనం ప్రేమించాల్సిన మనుషులను కాదు, हमें मनुष्यों से प्रेम नहीं रखना మనం है। ప్రేమించవలసింది అంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషులను కాదు, ఎవరిని కాదు. क्षण मात्र दिखकर क्षण मात्र में गायब होने वाले मनुष्यों से हमें प्रेम नहीं रखना है। దేవుని ప్రేమిద్దాం. प्रभु से प्रेम रखना है। ఆయన మనల్ని ఆస్తికర్తలుగా మారుస్తాడు. वही हमें धन संपत्ति पर अधिकारी के रूप में और परमार्थ का भागी के रूप में గొప్ప बदलेगा। ఆస్తికర్తలుగా మనల్ని చేస్తాడు. बड़े अधिकारी के ఇహ रूप में సంబంధమైన बदलेगा। భాగ్యం, పరసంగన భాగ్యాన్ని మనకు కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. स्वर्ग संबंधी भाग्य को हमें देने के लिए वह तैयार है। భూ సంబంధమైన ఆ భాగ్యవంతులు కూడా మనం మార్చాలని కోరుకుంటున్నాడు. भू संबंधी भाग्य को भी हमें देना चाहता है ఇహ పరలోకమందు సౌభాగ్యం కలిగిన మార్గాలు పయనించాలని కోరుకుంటున్నాడు. और स्वर्गीय स्थानों पर भाग्य को प्राप्त करते हुए चलना है करके वो आशा रखता है। అందుకనే ఆయన్ని మనం ప్రేమిద్దాం. इसलिए हमें उनसे प्रेम रखना है। హల్లెలూయా. हालेलुया। ఆయన ప్రేమించడం నేర్చుకుంటే చాలు. उससे प्रेम रखना सीखना और जानना है। రోమపత్రిక 8:28 వాక్యాల్లో మనం చదివినప్పుడు रोमियो की पत्री 8:28 में जब हम पढ़ते हैं तो ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, जो कोई प्रभु से प्रेम रखते हैं, అనగా ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారందరికీ, उनकी इच्छा के अनुसार बुलाए जाने वाले सभी को, ఆయన్ని ప్రేమించిన వారికి, उनसे प्रेम रखने वाले, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, उनके इच्छा के अनुसार बुलाए जाने वालों వాళ్ళకి के మేలు జరిగేందుకని उन्हें भलाई प्राप्त होने के निमित्त సమస్తం సమకూడి జరుగుతూ ఉంటాయి. सब बातें मिलकर होते हैं। మేలు అమ్మడి మేలు. भलाई के बाद भलाई। వాళ్ళకి ఎప్పుడు అన్ని సమస్తం సమకూడి ఒక పని తర్వాత ఒక పని తర్వాత ఒక పని, ఏ సమయంలో ఏ పని అవ్వాలో అది అలాగే అయిపోతుంది. हर काम एक के बाद एक जिस समय में कौन सा काम होना है उसी प्रकार होता आ रहा है। అలా ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. इस प्रकार सब मिलाकर वो करता है। ఆయన ప్రేమించిన వారికి ప్రతిదీ కూడా సమకూరి జరగబడుతుందని లేఖనాలు స్పష్టం చేయబడుతుంది. जो उससे प्रेम रखते हैं हर प्रकार का आशीष एक के बाद एक उन्हें प्राप्त होता रहेगा करके కనుక लिखा మనం गया है। ఆయన ప్రేమించిన వారి లెక్కలో మనం ఉండాలి. इसलिए हमें उनसे प्रेम रखने वालों की हिसाब गिनती में रहना है। ఆటోమేటిక్ గా అన్ని వాటంతటికి అవే ఒకదాని తర్వాత ఒక ఆశీర్వాదం మన జీవితంలో వస్తుంది. अपने आप ही खुद ही एक के बाद एक आशीष हमारे जीवन में आता रहेगा। దాగి ఉన్న ప్రతి మేలు మనకు కలుగుతుంది. छुपे हुआ हर एक भलाई हमें प्राप्त होगा ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక. क्योंकि उससे हम प्रेम रखते हैं। ప్రేమిస్తున్నాం, ఆయన సంకల్ప సిద్ధ ప్రకారం నడుస్తున్నాం కనుక. प्रेम रख के उनकी इच्छा के अनुसार हम लोग चल रहे हैं, इसलिए ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కనుక. उसकी इच्छा की पूर्ति कर रहे हैं। ఆయన ఉద్దేశాలు అనుసరించి మనం పిలువబడ్డాం కనుక उनके उद्देश्य के अनुसार हम लोग बुलाए जा रहे हैं। వాళ్ళ జీవితంలో మేలు మంచి జరుగుతూ ఉంటుంది. उनके जीवन में भलाई और अच्छाई हो रहा है। హల్లెలూయా. हालेलुया। ఆయన ప్రేమించే వారి లెక్కలో ఉందా? उनसे प्रेम रखने वाले की మన गिनती में रहेंगे। జీవితంలో ఆగిపోయిన పెండింగ్ లో పడిన ప్రతి కార్యాన్ని కూడా సవ్యపరచుకుందాం. हमारे जीवन में रुके हुए हर काम को फिर से शुरू करवाएंगे। ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి వాటంతటికి అవే పనులన్నీ చక్కబడతాయి. क्योंकि जो उनसे प्रेम रखते हैं सारे काम अपने आप ही हो जाएगा। కోల్పోయినవన్నీ వాళ్ళు పొందుకుంటారు. जो खो देते हैं पूरा फिर से प्राप्त करेंगे। ఏదైతే నష్టమైపోయిందో అవి ఆశీర్వాదంగా మార్చబడుతూ जो ఉంటాయి. नष्ट हो चुका है वो आशीष के रूप में बदल जाएगा। అన్ని సమకూడి జరుగుతూ ఉంటాయి. सब कुछ इकट्ठा होकर एक के बाद एक होता रहेगा। అయితే మనం చేయవలసింది ఆయన ప్రేమించడం మనం तो నేర్చుకోవాలి. हमें उनसे प्रेम करना सीखना है। क्या लिखा गया యోహాను है? సువార్త యోహన్నా सुसमाचार 14:21-23 వాక్యాలు మనం చదివితే 14 अध्याय 21 और 23 वचन को जब हम पढ़ते हैं तो ఎవరైనా నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని నన్ను ప్రేమించువారు, जो कोई मेरी आज्ञाओं को मानकर उनसे प्रेम रखेगा నా తండ్రి వలన వాళ్ళు ప్రేమింపబడతారు. वह मेरे पिता के द्वारा प्रेम प्राप्त करेंगे। అంటే యేసయ్య ఆజ్ఞలు మనం గైకొనాలి. इसका अर्थ यीशु की आज्ञाओं को हमें मानना है। యేసు ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలి. यीशु की आज्ञाओं को मानकर उनके अनुसार चलना है। అప్పుడు అలా ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో इस प्रकार जो कोई यीशु से प्रेम रखता है వారు పరలోకపు తండ్రి ద్వారా కూడా ప్రేమించబడతారు. वो स्वर्गीय पिता से भी प्रेम प्राप्त करेंगे। ఈ రోజు యేసయ్య మాట నువ్వు వినలేదు, आज अगर आप यीशु की बात नहीं सुनोगे, వాటిని అంగీకరించలేదు, గైకొనలేదు, उनको नहीं माने, उनके अनुसार नहीं चले हो, ఆ యేసయ్యను ప్రేమించడమే లేదు, यीशु को आप प्रेम ही नहीं करते हो, ఆయన గురించి పలుపలు ఆలోచనలు కలిగి ఉన్నావు,
उनके लिए नाना प्रकार के विचारों को अपने मन में रखे हो। అలాంటప్పుడు తండ్రి వాళ్ళు నువ్వు ఎలాగ ప్రేమించబడతావు? इस तरह रहने से आप पिता से किस तरह से प्रेम प्राप्त कर सकते हो? వాక్యం తేటతలం చేయబడుతుంది. वचन स्पष्ट रूप से बताया जा रहा है। వాడు తండ్రిని ప్రేమించలేడని. पिता से प्रेम नहीं रखते। అందుకని తండ్రిని ప్రేమించగలిగిన వాడు ఎవడనుంటే, अगर पिता से प्रेम रखने वाला कोई भी हो, ఆయన పంపించిన ప్రియకుమారుని ఆజ్ఞలు మనం గైకొనాలి. उनके द्वारा भेजे गए प्रिय पुत्र की आज्ञाओं को भी हमें मानना है। ఆయన ఆజ్ఞలు అంగీకరించాలి, వాటిని గైకొనాలి. उनकी आज्ञाओं का अंगीकार करना और उनके अनुसार चलना है। ఆయన్ని ప్రేమించి నడవాలి. उनसे प्रेम रख के चलना है। ఇట్లా యేసును ప్రేమించకుండా నేను తండ్రి అయిన దేవుని ప్రేమిస్తానని చెప్పువాడు అబద్ధికుడు. इस प्रकार यीशु मसीह से प्रेम ना रखते हुए मैं पिता यहोवा से प्रेम रखता हूं, అలాంటి వారి మీద తండ్రి ప్రేమ చాలా దూరంగా వెళ్ళిపోతుంది. उनसे पिता का प्रेम बहुत ही दूर हो जाता है। యేసు ప్రభు ఈ సత్యాన్ని స్పష్టం చేయడానికి ఎన్నెన్నో ఉపమాన రీతిగా చెప్పాడు. यीशु मसीह इस सत्य को स्पष्ट रूप से बताने के लिए कई प्रकार के दृष्टांत बताए हैं। ఒక తండ్రికి ఒక మంచి తోట ఉన్నది. एक पिता को एक अच्छा बगीचा, అది దాని పని చేసుకోమని కొంత పని వాళ్ళకి అప్పచెప్పాడు. उसमें काम करने के लिए कुछ लोगों को सौंपते हैं। అయితే కొంతకాలానికి ఆ యజమానుడు కొంతమంది మనుషుల్ని పంపిస్తాడు, దాని నుంచి వచ్చిన లాభాన్ని కొంత భాగం ఇవ్వమని. कुछ दिनों के बाद उस बगीचे का जो याजक है अपने पास से कुछ लोगों को भेजता है ताकि उसमें से जो हिस्सा प्राप्त हुआ है। అయితే చివరి దినాల్లో ఆఖరిగా తన సొంత కుమారుని కూడా పంపించాడు ఆ తోట దగ్గరికి. अंत में वो अपने खुद के पुत्र को भी उस बगीचे के पास भेजता है। వాళ్ళు ఏం చేస్తారంటే, वो क्या करते हैं? అసలు వారసుడే దొరికేశాడు, वारिस हमें मिला है, ఈయన చంపితే ఇంక గొడవే లేదు, उसको मारने से तो మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు हमसे पूछने वाला कोई అని नहीं है। పంపించిన కుమారుని కూడా చంపేసేసారు. इस प्रकार भेजे हुए बेटों को भी वो मार डालते हैं। అయితే ఆ యజమానుడు వచ్చి ఆ యొక్క దుష్ట పని వారందరిని చంపి ఆ తోటను వాళ్ళ చేతుల నుంచి లాగేసుకున్నాడు. वो याजक अगर वो दुष्ट काम करने वाले सारे काम करने वालों को मार के उस बगीचे को फिर वापस अपने अधीन कर लेता ఇది है। యేసు ప్రభువు చెప్పిన ఉపమానం. या यीशु मसीह द्वारा बताए गए दृष्टांत అంటే అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? ప్రవక్తల మాటలు వింటలేదు, भविष्यवक्ताओं की बात तो नहीं सुन रहे हो, ఎంతో మంది సేవకులను చంపుతా వచ్చారు. कई प्रकार के सेवकों को मार रहे हो। చివరికి యేసు ప్రభువే భూమి మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. अंत में खुद यीशु मसीह इस पृथ्वी पर अपने प्राण त्यागने के लिए आया है। కుమారుని పంపించిన ఆయన్ని కూడా నిరాకరించి వేశారు. उनके बेटे को भेजने पर भी उसका भी निराकार किया है। అయితే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, तो अभी क्या होना है? ఆ కుమారుని ఎవరైతే నిరాకరించలేదో जो कोई उस पुत्र को अपनाया नहीं, వారందరికీ ఆయన ఉగ్రతలు కురిపించబోతూ ఉన్నాడు. उन सारे लोगों पर वो अपना क्रोध उंडेलने वाला है। ఇది జరగబోతున్నటువంటి సన్నివేశాలు ఇవి. यह होने वाला विषय है। గనుక దేవుని ప్రేమను इसलिए బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, యేసయ్య ఆజ్ఞలు మనం అంగీకరించాలి, यीशु की आज्ञाओं को हमें मानना है, వాటిని గైకొనాలి, उसके अनुसार चलना है, ఆయన్ని ప్రేమించాలి. उससे प्रेम रखना है। అప్పుడు నా తండ్రి వలన అతడు ప్రేమించబడుతున్నాడని యేసు ప్రభు స్పష్టం చేశాడు. तब मेरे पिता के द्वारा वो भी प्रेम को प्राप्त करेंगे करके प्रभु यीशु मसीह स्पष्ट रूप से बता रहा है। నేనును వానిని ప్రేమించి मैं उनसे प्रेम रख के వానిని గణపరచుకుందునని చెప్పాను. उन्हें महान बनाऊंगा करके वो बता रहा है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నిశ్చయంగా మన జీవిత చరిత్రలో निश्चय रूप से हमारे जीवन चरित्र में మనం యేసుని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. यीशु से प्रेम रखना हमें सीखना है। ఈ రోజు చాలా మందిలో త్రిత్వంలో ఉన్న వ్యక్తిత్వాలను గుర్తించలేక, आज के दिन बहुत सारे लोग त्रिएक में रहने वाले व्यक्तित्व को ना पहचानते हुए ఈ లోకానికి ప్రేమ చూపించిన ప్రభువుని వారిని త్రోసిపుచ్చి వారు ఎందరో క్రీస్తుకి విరోధులుగా మారుతూ ఉన్నారు. इस दुनिया में प्रेम रखने वाले प्रभु यीशु मसीह का धिक्कार करके वह कई प्रकार के मसीहा के विरोधी बन रहे हैं। ఆయన్ని ప్రేమించడం బదులుగా ఆయన మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. उसे प्रेम करने के बजाय उनके ऊपर द्वेष रख रहे हैं, ఆయన నిరాకరిస్తున్నారు. उनका निराकार कर रहे हैं, ఆయన నామములో కలిగే రక్షణను త్రోసిపుస్తున్నారు. उनके नाम में जो उद्धार है उसे धकेल रहे ఆయన हैं, నామములో కలిగే బాప్తిసాన్ని నిరాకరిస్తున్నారు. उनके नाम में मिलने वाले बपतिस्मा को ఆయన भी निराकार ఆజ్ఞలను है, గైకొనటం లేదు. उनकी आज्ञा को नहीं मान रहे हैं। అయితే తండ్రి ద్వారా వారు శిక్షించబడతారని ప్రభువారు చెప్పి तो ఉన్నారు. पिता के द्वारा वे शिक्षा प्राप्त करेंगे करके प्रभु बता रहे हैं। అందుకనే ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాం. इसलिए प्रभु से प्रेम रखना सीखो మన జీవితంలో ఆశీర్వాదం కలిగి బ్రతుకుతాం. और हमारे जीवन में आशीष प्राप्त करके जिएंगे। ప్రభువైన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह ఈ భూమి మీద సశరీరిగా ఉన్నప్పుడు इस पृथ्वी पर जब जी रहे थे, ఆయన పునరుద్ధాన సామర్థ్యం చేత, पुनरुत्थान सामर्थ्य के साथ, అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత इसका मतलब है जब वो मृत्यु को प्राप्त करके फिर जी उठा था, ఇదే భూమి మీద ఇంచుమించు 40 దినాలు ఉన్నాడు. इस पृथ्वी पर लगभग 40 दिन तक रहा। ఆ 40 దినాల్లో ఎంతో మంది కనపడాడు, ఎందరినో బలపరిచాడు. वह 40 दिनों में कितने लोगों को, कई लोगों को दिखाई दिया और कई लोगों को बल दिया।
తన శిష్యులైన వారికి ఇంకా ఇంకా వాళ్ళని ప్రత్యక్షం వాళ్ళని బలపరిచిన సన్నివేశాలు ఉన్నాయి. विशेष रूप से अपने शिष्यों को प्रत्येक रूप से और अधिक बल दिया करके लिखा गया है. యోహాను సువార్త 21 అధ్యాయము 15 నుంచి 17 వాక్యాల వరకు మనం చదివితే యోహన్నా का सुसमाचार 21 21वां अध्याय 15 నుంచి 17 వాక్యాల వరకు మనం చదివితే 15 से 17 वचन तक जब हम पढ़ते हैं అక్కడ యేసు ప్రభు వారికి పేతురుకు మధ్య జరిగిన ఒక శ్రేష్టమైన సంభాషణ వ్రాయబడి ఉంది. वहां पर यीशु मसीह और पतरस के बीच हुआ एक श्रेष्ठ में ఆ సముద్రపు ఒడ్డునున్న వారికి యేసు ప్రభు వారు చక్కని విందు చేశాడు. समुद्र के किनारे पर रहने वाले लोगों के लिए यीशु मसीह వాళ్ళ యొక్క అనుమానాన్ని ఆ సమస్త నిర్వృత్తిని కలిగజేశాడు. उनके मन में जो भी शंका उत्पन्न हो रहा था उसको वह पूरी तरह से मिटाता है. ప్రభు వారు అడుగుతున్నారు. प्रभु वहां पर पूछता है. అప్పుడు ఆ ప్రథమ శిష్యుడైన పేతురుని అడుగుతున్నాడు. प्रथम शिष्य पतरस से वो पूछता है, పేతురు, हे पतरस, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని तू అడిగాడు. क्या सही में मुझसे प्रीति रखता है? పేతురు అంటాడు, पतरस बोलता है, ప్రభువా, हे प्रभु, నేను ప్రేమిస్తున్నాను లేదా అది నువ్వే ఎరుగుతున్నా ఆయన, నీకే తెలుసు నాయన. मैं तुझसे प्रीति रखता हूँ कि नहीं या तो तू ही जानता है. అప్పుడు ప్రభు అంటున్నాడు, సరే నా గొర్రెలు నువ్వు మేపు అంటాడు. तब प्रभु बोलता है, ठीक है, मेरे मेमने को चरा. నా గొర్రెలను మేపు. मेरे मेमने को चरा. మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత फिर थोड़ी देर बाद రెండోసారి పేతురు అంటున్నాడు, పేతురు, वो पतरस से पूछता है, पतरस, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? क्या तू सही में मुझसे प्रीति रखता है? ప్రభువా, నేను ప్రేమిస్తున్నా లేదో నీకే తెలుసు నాయన అంటాడు. हे प्रभु, तू जानता कि मैं तुझसे प्रीति रखता हूँ कि नहीं? అప్పుడు ప్రభు వారు అంటున్నాడు, तब प्रभु बोलता है, నా గొర్రెల్ని కాయము అంటాడు. मेरी भेड़ों की रखवाली कर. ముందు మేపమన్నాడు, पहले चराने के लिए बोलता है, తర్వాత కావలు కూడా కాయమన్నాడు. फिर रखवाली भी करने के लिए बोलता है. మూడోసారి ప్రభు వారు అడుగుతున్నారు, तीसरी बार प्रभु पूछता है, పేతురు, हे पतरस, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా तू क्या सही में मुझसे प्रीति रखता है? అని అడుగుతున్నప్పుడు तो पूछने पर మూడోసారి ఆ పేతురు వ్యసనం చెంది तीसरी बार वह बोलता है, ఆయన కోప్పడి ఏమంటాడంటే, वह गुस्से से बोलता है, నువ్వు సమస్తం నువ్వు ఎరిగిన వాడవయ్యా, वह उदास होकर गुस्से से నేను నిన్ను बोलता है, ప్రేమిస్తాను లేదు నీకే తెలుసు నాయన तू तो सब कुछ जानता है, मैं तुझसे प्यार అని करता हूँ कि ఆయన तू जानता వ్యసన है. పడి ఆ ప్రభు వారి మీద కొంచెం బాధగా మాట్లాడినట్టుగా మనం సెలవచ్చబడుతుంది. इस प्रकार वह ईर्ष्या से उदास होकर उदास मायूस मन से प्रभु से बातें करता है. అంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, యేసు ప్రభు వారు పదే పదే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. प्रभु यीशु मसीह बार बार पूछता है कि क्या तू मुझसे प्रेम रखता है? प्रेम అంటే रखता है? ప్రేమిస్తున్నావు అంటే ప్రేమించి ఏం చేయాలని మనం प्रेम रखते हो क्या? तो हम लोग प्रेम रख के क्या करेंगे उससे? మన వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమిస్తున్నా అంటే వాళ్ళ అవసాన కాలం ముందు వాళ్ళకి మంచి చెడులు చేయడానికి మనం పుట్టాం. हमारे माता पिता जो हमसे प्यार करते हैं तो बुढ़ापे में उनकी आवश्यकता को पूरी करने के लिए वो हमसे प्यार रखता है. అందుకని వాళ్ళు అడుగుతూ నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నాను అడుగుతారు పెద్దోళ్ళు. इसलिए वो पूछते कि क्या तू सही में मुझसे प्रेम रखते हो? మనం కూడా మన ప్రేమను వెల్లడి చేయటానికి మన తల్లిదండ్రులకి అన్ని రకాల సేవలన్నీ మన ముగింపు కార్యక్రమం మనం చేస్తాం. हमें भी अपने प्रेम को दिखाने के लिए अपने माता पिता के निमित्त पूरे कार्य को करते हैं. మరి యేసు ప్రభు ఎందుకు అడుగుతున్నాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని? तो प्रभु यीशु मसीह क्यों पूछता है कि क्या सही में तू मुझसे प्रेम रखता है? सही में मुझसे प्रेम रखता है? ఎందుకు అడిగాడంటే वो क्यों पूछता है? ఆయన ఆ 40 దినాల తర్వాత తిరిగి పరలోకానికి చేర్చబడతాడు. क्योंकि वह 40 दिन के बाद वापस स्वर्गीय स्थान में जाने वाला है. అయితే ఈ దేని విడిచిపెట్టి వెళ్తున్నాడంటే वो किसको छोड़ के जाने वाला है? తన రక్తం చేత కొన్న సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు. अपने लोगों के द्वारा खरीदे हुए कलिसिया को छोड़कर जा रहा है. ఈ యొక్క సంఘం ఒంటరిగా ఉంటుంది. या कलिसिया अकेला है? ఇది కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు వీళ్ళు या बिना रखवाले के भेड़ों के समान అని है? ఆయన ఎన్నోసార్లు వాళ్ళని బట్టి ఆయన తన మనసు తల్లడిన పరిస్థితులు ఉన్నాయి. इस प्रकार उनके निमित्त वह कई बार दुखित होता है. అందుకని ప్రభు వారు సారిసారిగా అడుగుతున్నారు, इसीलिए प्रभु बार बार पूछता है, నిజంగా నన్ను ప్రేమిస్తే, अगर तू सही में मुझसे प्रेम रखता నా మీద है, నీకు నిజంగా ప్రేమ ఉంటే अगर मुझ पर सही में तेरा प्रेम है, నా గొర్రెలను మేపు అంటున్నాడు. मेरे भेड़ों की रखवाली कर. అంటే ఆయన సంఘాన్ని పెంచాలి, వాక్యమైన బలమైన ఆహారంతో పెంచాలి. इसका अर्थ है उसकी कलिसिया को बढ़ाना है. वचन रूपी बलवत्मय आहार के द्वारा हमें उनकी कलिसिया को बढ़ाना है. రెండోసారి అడుగుతున్నాడు, और दूसरी बार पूछता है, నిజంగా ప్రేమిస్తున్నా అడుగుతున్నాడు. क्या सही में प्रेम रखता है करके पूछ रहा है. నిజంగా ప్రేమ ఉంటే, నా మీద నీకు ప్రేమ ఉంటే నా గొర్రెలను కాయి అన్నాడు. अगर सही में मेरे ऊपर तेरा प्रेम है तो मेरे भेड़ों की रखवाली कर करके बोल అంటే रहा है. నా సంఘాన్ని కాయమని, इसका अर्थ है मेरे कलिसिया की रखवाली कर. జీవం గల దేవుని సంఘాన్ని కాపరిగా ఉండేదానికని పేతుర్ని ఆ బాధ్యత అప్పచెప్తున్నాడు.
जीवमय कलीसिया के निमित्त रखवाली के रूप में रहने के लिए उस जिम्मेदारी को वह पतरस को सौंप रहा है। మూడోసారి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, तीसरी बार क्या सही में तू मुझसे प्रेम रखता है? అప్పుడు పేతురు వ్యసన పడిపోయి కోప్పడి, అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదా నీకే తెలియదు నాయన అంటున్నాడు. तब पतरस गुस्से और उदास होकर तू सही में जानता है कि मैं तुझसे प्रेम रखता हूँ? అప్పుడు ప్రభువారు అంటారు, तब प्रभु पूछता है, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను ఖాయం, నా గొర్రెలను మేపుము. अगर तू मुझसे प्रेम रखता है तो मेरे भेड़ों को चरा। వేరొకడు వస్తాడు, और दूसरा आएगा, నీ నడుము బిగిస్తాడు, तेरे कमर को बांध देगा, నీకు ఇష్టమైన స్థలాలను తీసుకువెళ్తాడు, तेरे मनपसंद स्थानों में लेके जाएगा, నీకు ఇష్టమైన చోట్లకి తీసుకెళ్తాడు तेरे मनपसंद जगहों में लेके जाएगा। అని తను పొందబోతున్న ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువారు పేతురుతో इस మాట్లాడుతారు. प्रकार जो पवित्र आत्मा वो पाने वाला है उसके विषय में यीशु मसीह पतरस से बोलता है। అంటే ఆయన సంఘాన్ని కాచేందుకని, ఆ సంఘాన్ని నడిపించేందుకని వేరు కేవలం ఒట్టివారిగా సేవ చేయటం కాదు కానీ, इसका अर्थ है कलीसिया को चराकर उसकी रखवाली करना सिर्फ अकेले ही नहीं। వృద్ధాప్యం వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడినట్లుగా, जब ये लोग बूढ़े होंगे तो दूसरों पर आधारित होने के बजाय, అలాగే వీళ్ళు ఈ క్షణంలో వీళ్ళ సొంత ప్రయత్నాలతో, వీళ్ళ సొంత బలంతో కాదు కానీ వేరొక ఆదరణకర్తనే వీళ్ళు ఆధారం చేసుకుని వీళ్ళు సేవ చేయాలని ప్రభువారు కోరుకున్నారు. इसलिए इस कोशिश में अकेले अपने खुद के बल पर या खुद के शक्ति पर नहीं बल्कि किसी और की सहायता से एक काम करना करके यीशु मसीह आशा रखता है। వేరొకడు వస్తాడు నీ నడుము కొడతాడని చెప్పాడు. दूसरा कोई और आएगा और तुम्हारे कमर को बांधेगा ఈ करके बोल रहा వేరొకరు है। ఎవరంటే, या दूसरा कौन है? వేరొక ఆదరణకర్త అని పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు. दूसरा आधार का पवित्र आत्मा। పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీరు నడుము కడతాడని చెప్తున్నాడు. पवित्र आत्मा आकर तुम्हारे कमर को बांधेगा करके बोल रहा है। మీకు ఇష్టమైన చోట్లకి తీసుకెళ్తాడు, మీకు ఇష్టమైన చోట్లకి ఆయన ఇష్టంతో నడిపించగలుగుతాడు. जिस स्थान में तुम लोग जाना नहीं चाहते उन स्थानों में वो खुद तुमको लेके जाएगा। మీ చిత్తం చేయడం కాదు కానీ దేవుని చిత్త ప్రకారం ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. तुम्हारी इच्छा पूरी नहीं बल्कि प्रभु की इच्छा की पूरी होने की निमित्त तुमको लेके जाएगा। సర్వలోకానికి మిమ్మల్ని సంచారింపజేస్తాడు. पूरे संसार में तुमको घुमाएगा। మీ ద్వారా ఎన్నో బాప్తిస్మ కార్యక్రమాలు నడిపిస్తాడు. तुम लोग के द्वारा कई लोगों को बपतिस्मा मिलेगा। సర్వ సృష్టికి సువార్త మీ ద్వారా ప్రకటిస్తాడు. पूरे संसार में सुसमाचार प्रकाशित మీరు करवाएगा। ఎక్కడైతే భయపడతారో, మీరు భయపడే స్థలాల్లో ఆయన మీ పక్షాన నుండి ఎన్నో సాహసోపేతమైన కార్యాలు చేస్తాడు. మీకు ఇష్టమైన చోట్ల మిమ్మల్ని నడిపిస్తాడు. जिस स्थान पर तुम लोग डरते हो उस स्थान पर वह तुम्हारे पक्ष में होकर तुम्हें धैर्य देकर, जिस स्थान में तुम लोग नहीं जाना चाहते उस स्थान में तुम लोग को ले जाकर धैर्य देगा। చెప్తున్నాడు మూడోసారిగా, तीसरी बार वो बोलता है, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? तू क्या सही में मुझसे प्रेम रखता है? నిజంగా ప్రేమించినట్లయితే अगर सही में प्रेम रखता है तो నా గొర్రెలను మేపు. मेरे भेड़ों को चरा। వేరే కూడా వచ్చి నీ నడుము కట్టడానికి నువ్వు ఇష్టపడు. दूसरा कोई आकर तुम्हारे कमर को बांधने के लिए तुम इच्छा रखो। ఇది యేసయ్య మాటలో ఉన్న ఆంతర్యం. या यीशु मसीह के बातों में जो अर्थ छिपा है वो है। అంటే अర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే अगर तू सही में मुझसे प्रेम रखता నా है तो గొర్రెలు కాయటానికని मेरे भेड़ों की रखवाली के వేరొక लिए ఆదరణకర్త యొక్క సహాయం నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలని చెప్తున్నాడు. दूसरे आदरणकर्ता की मदद को तू निश्चित रूप से तुझे पाना है। ఆయన ద్వారా నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావని చెప్తున్నాడు. उसके द्वारा तू कई कार्य पूरा करेगा। అంటే అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణ నడిపించబడే విధానం. पवित्र आत्मा के पद चिन्हों पर चलाने का जो विधि है, ఈ రోజు మన వ్యక్తిగత జీవితాల్లో आज के दिन हमारे व्यक्तिगत जीवन में ఆయన మీద మనకు ప్రేమ ఉంటే, अगर उन पर हमें प्रेम है, అది దేవుని సంఘపు సేవ. वो कलीसिया की सेवा है। ఆ సంఘ సేవలో సంఘాన్ని మేపేటట్లు మనం సిద్ధపడాలి. वो कलीसिया की सेवा में ఆయన कलीसिया को నిజంగా ఆయన ప్రేమించే సేవకులు ఎవరైనా ఉంటే अगर सही मुझसे प्रेम रखने वाला कोई सेवक है ఆ तो సంఘాన్ని కాచే కాపురులుగా మార్చబడాలి. उस कलीसिया की रखवाली करने वालों के रूप में हमें बदलना है। ఆయన్ని ప్రేమించే వారు ఎవరైనా ఉంటే अगर उससे प्रेम रखने वाला कोई है तो ఆయన పరిచర్యలో కొనసాగే వాళ్ళుగా ఉండాలి. उनकी सेवा के कामों में आगे बढ़ने के रूप से रहना है। ఈ రోజు దేవుని ప్రేమను బిడ్డలారా, आज के दिन प्रिय परमेश्वर के लोगों, నిజముగా మీరు దేవుని ప్రేమించినట్లయితే अगर आप सही मायने में प्रभु से प्रेम रखते हो तो అది ఊడ్చే పరిచయం, చాపలు మడతేసే పరిచయం, वो झाड़ू लगाना हो या चटाई उठाना हो, ప్రార్థన చేసే పరిచయం, प्रार्थना करने की सेवकाई हो, गाना गाना का, ఏ పరిచయం పర్లేదు. चाहे कोई भी सेवकाई का काम చిన్న क्यों పిల్లలు ना हो, నడిపించే సండే స్కూల్ పరిచయం, छोटे बच्चों के निमित्त चलाने वाला संडे स्कूल का हो, ఈ దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అప్పచెప్పడం పరిచయం నమ్మకంగా చేయాలి. प्रभु से प्रेम रखने वाला चाहे कोई भी सेवकाई क्यों ना हो, जो उन्हें सौंपा गया है उसे पूर्ण रूप से पूरा करना है। ఇదే విషయాన్ని యేసు ప్రభు సారిసారిగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. इसी विषय को प्रभु यीशु मसीह बार-बार पूछ रहे कि నువ్వు क्या నన్ను तू ప్రేమిస్తే प्रेम रखता है?
अगर तुम मुझसे प्रेम रखता है तो నా సంఘాన్ని మేపు అంటున్నాడు. मेरी कलीसियाओं को चरा। నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే तू सही में मुझसे प्रेम रखता है तो నా సంఘాన్ని కావలకాయ అంటున్నాడు. मेरी कलीसिया की रखवाली कर। నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే तू सही में मुझसे प्रेम रखता है तो వేరొకడు వచ్చి నీ నడుం కడతాడు. నా సంఘాన్ని మేపేందుకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను నీకు ఇష్టమైన చోట్లన్నీ నడిపించి నిన్ను వర్ధలు చేస్తానని చెప్తున్నాడు. दूसरा आके तुम्हारे कमर को बांधेगा और मेरी कलीसिया को चराने के लिए तुम्हें शक्ति और बल देगा और जहाँ तुम जाना नहीं चाहते हो वहाँ पर तुम्हें लेके जाएगा कर बता रहा है। అంటే అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? ఆయన ప్రేమించిన వారు సంఘం కోసం ప్రయాసపడతారు. जो कोई उससे प्रेम रखता है वो कलीसिया के निमित्त प्रयास करेंगे। ఆస్తిపాస్తులు సంపాదించుకోరు, धन संपत्ति को नहीं कमाते हैं। కోటీశ్వరులు అయిపోయి కోట్లకు పడగలెత్తి వాళ్ళు ఇంకేదో వ్యాపారంలో చిక్కోరు. धनवान बनकर कई प्रकार के व्यापारियों में नहीं फंसते हैं। పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఆ విలాసమైన మందిరాల్లో సుఖజీవనం చేయడానికి ఇష్టపడరు. बड़े बड़े भवन को बनाकर उस विलासमय भवन में सुखमय जीवन बिताने की इच्छा नहीं रखते। నశించిపోయే ఆత్మలను కట్టి ఆ ఆత్మల్ని స్థిరపరిచి ఆయన సంఘాన్ని మేపి ఆ విస్తారమైన ఆత్మను చేపట్టడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తాడు. नाश होने वाला आत्माओं को बांधकर उन्हें उद्धार देकर प्रभु के निमित्त उनके नाम में उन्हें उद्धार मिल सके और उनके निमित्त जी सके। సంఘాన్ని మేపాలి, సంఘాన్ని కాయాలి. कलीसिया को चराना है, कलीसिया की रखवाली करना ఆయన है। ప్రేమ నీలో ఉంటే, अगर उसका प्रेम आप में है, ఆ ప్రేమ ఉంటే अगर वो प्रेम ఈ है విధమైన కార్యం జరుగుతుంది. इस प्रकार का कार्य होगा। ఆయన ప్రేమ ఉంటే उसका प्रेम रहेगा तो ఆస్తికర్తలుగా మీరు మార్చబడతారు. धनवान के रूप में आप बदल ఆయన जाओगे। ప్రేమ మీలో ఉంటే आपका प्रेम आप में సమస్తం సమకూడి జరపబడి ఉంటుంది. सब कुछ संभव होगा। ఆయన ప్రేమ మీలో ఉంటే उसका प्रेम रहेगा ఆయన तो ఆజ్ఞలు గైకుంటారు. उसकी आज्ञाओं को ఆయన मानोगे। ప్రేమ మీలో ఉంటే उसका प्रेम आप में रहेगा तो ఇంకా ఎంతో జీవాన్ని క్షేమాన్ని మీరు కలిగి బ్రతుకుతారు. कई प्रकार की सुरक्षा और जीवन को आप प्राप्त करेंगे। ఆయన ప్రేమలో మనం వర్ధిల్లుతాం. उनके प्रेम में अभिवृद्धि पाएंगे। ఆ ప్రేమ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి రాకడికి మనం సిద్ధపరచబడతాం. प्रेम के प्रतिरूप प्रभु यीशु मसीह के आगमन के निमित्त हम लोग तैयार होंगे। ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు उनका प्रेम हमें रहेगा तो విస్తారమైన పాపాలను క్షమించబడతాయి. विस्तार में सारे पापों को क्षमा किया जाएगा। ఆయన ప్రేమ మనం కావాలని ఆశపడినప్పుడు ఆయన జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. उनके प्रेम की इच्छा हम लोग रखते हैं तो उसके ज्ञान को भी उनकी बुद्धि को भी हमें అది आशा మనకు रखना రక్షణ है। కలుగజేస్తుంది. वो हमें उद्धार देगा। ఆయన ప్రేమ మనకు అపేక్షించిన మనం उनके प्रेम की इच्छा रखने वाले हम ఆయన ప్రేమిస్తూ ఉండాలి. उससे प्रेम रखते हुए रहना। ఆయన ప్రేమిస్తున్న వారిని ఆస్తికర్తలుగా భాగ్యవంతులుగా మార్చగలరు. उनसे प्रेम रखने वाले धनवान के रूप में भाग्यवान के रूप में बदलेंगे। నిజముగా ఆయన ప్రేమిద్దాం. सही में उनसे प्रेम रखेंगे। బలమైన సూర్యుని వల్లే ప్రజ్వలిద్దాం. बलवान सूर्य की माफिक तेजोमय होंगे। అట్టి కృప ప్రభు మనకు కలుగు ऐसी చేయును दया और कृपा प्रभु हमें दे। అందరికీ వందనాలు. सबको जय मसीह की।